క్రిస్టియన్స్ ని ఎందుకు గొర్రెలని పిలుస్తున్నారు? క్రిస్టియన్స్ అంటే గొర్రెలా? థ్యాంక్ యూ మమ్మల్ని గొర్రెలుగా పిలుస్తున్నందుకు. అసలు ఎందుకు గొర్రెలుగా పిలుస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు. బైబిల్లో గొర్రెలను పరిశుద్ధులుగా పోల్చాడు, మేకలను దుష్టులుగా పోల్చాడు. మాథ్యూ చాప్టర్ 25:31 నుంచి మీరు చదివినట్లయితే, గొర్రెలు దైవత్వానికి సమానం, మేకలు సాతానికి సాదృశ్యం. గొర్రెలకున్న కొన్ని మంచి క్వాలిటీస్ ఏంటో చూద్దాం. గొర్రెల గురించి బైబిల్లో దగ్గర 400 నుంచి 500 సార్లు వ్రాయబడింది. గొర్రెలు చాలా ఇన్నోసెంట్, హంబుల్ అండ్ ఒబీడియంట్ గా ఉంటాయి. మేకలు అలా ఉండవు. గొర్రెలు తన షెపర్డ్ చెప్పే మాటలు వింటాయి, షెపర్డ్ తీసుకెళ్లిన దారికి వెళ్తాయి. మేకలు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతాయి. గొర్రెలు కేవలము గడ్డి మాత్రమే తింటాయి, మేకలు గడ్డితో పాటు అన్ని తింటాయి. విషపూరితమైనవి కూడా మేకలు తింటాయి. దైవ గుణాలు కలిగినటువంటిది గొర్రె, సాతాను యొక్క లక్షణాలు కలిగి ఉన్నటువంటిది మేక. గొర్రెలు పరలోకానికి వెళ్తాయి, మేకలు నరకానికి వెళ్తాయి. థ్యాంక్స్ మమ్మల్ని అందరినీ కూడా గొర్రెలని పిలుస్తుంది.